మీకు ఫోన్ చేసి ఉంటాను నేను. ఎన్నిసార్లు మీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఉంటాను నేను. ఎన్నిసార్లు డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉంటాను నేను. దయించి ఈ విషయంలో గైనకాలజీకి సంబంధించిన డాక్టర్ను మాకు ఇమ్మీడియట్గా కావాలి. ఇది పబ్లిక్ ఒపీనియన్, నాది కాదు. అట్లీస్ట్ మీరు ట్రై చేయలేదు అని నేను చెప్పట్లా, మీరు కూడా ప్రయత్నించారు. 3 సార్లు డాక్టర్ని మాకు పంపించారు, వచ్చారు, చూసుకుంటారు పైనుంచి కిందకి. ఇక్కడ దూరం అంటారు, అమలాపురం దాటి ఎవరు డాక్టర్లు కిందకి రారు. కరెక్టే, దూరం కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ అకామిడేషను ఆ దృష్టిలోనే ఉంటారు తప్ప పబ్లిక్ సర్వీస్ మీద అంత దృష్టి పెట్టే పరిస్థితి వారికి రాదు. కానీ ఇక్కడ సఫరింగ్ ఎక్కువ ఉంది. 60 గ్రామ పంచాయతీలు ఉన్న నియోజకవర్గం మాది. 60 గ్రామ పంచాయతీలు కూడా అమలాపురం వెళ్ళాల్సి వస్తుంది, కాకినాడ వెళ్ళాల్సి వస్తుంది. డెలివరీకి కాంప్లికేట్ అయితే సర్జరీ చేయాల్సి వస్తే కాకినాడ పోవాల్సి వస్తుంది. కాకినాడలో టైం తీసుకుంటారు అక్కడ. ఇవి మాకున్న ప్రాబ్లమ్స్. ఇంకొక యాంగిల్ కూడా మీరు ఇక్కడ అర్థం అవ్వాలి మీకు కూడా. ఇది నేను ఎందుకు ఇలా డీటెయిల్డ్గా నేను చెప్తున్నాను, మీ టైం తీసుకుంటున్నానంటే అర్థం కావాలి. ఎనస్థీషియన్ లేదు. సర్జరీ చేయాలంటే కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఎనస్థీషియా, అది లేదు. ఇంకొకటి, సర్జరీ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు. దేంట్లో? ఆర్థోపెడిక్స్. 25 lakhs పెట్టి ఆర్థోపెడిషియన్కి మనం ఎక్విప్మెంట్ సప్లై చేయండి అని బాబు అని అడుగుతున్నారు. ఏమై రైట్? సో అక్కడ సర్జరీస్ జరగట్లా. డాక్టర్లు ఉండి సర్జరీలు జరగకపోవటం, ఎక్విప్మెంట్ లేకపోవటం ఒకటైతే, ఎక్విప్మెంట్ ఉండి డాక్టర్ లేక జరగకపోవటం ఇంకోటి. అంటే ఎటు పోయినా ఎటు వచ్చినా నష్టం మాకే నియోజకవర్గంలో. చివరికి ఏంటంటే ఎమ్మెల్యే వచ్చారు అని ఎన్ని చూసి కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. ఇది నా మీద ఉన్న బ్లేమ్ ఈరోజు టుడే. ఈ హాస్పిటల్కి సంబంధించిన నా బాధ నేను చెప్తా ఉన్నా. కాబట్టి దయించి అర్థం చేసుకోండి. గైనకాలజీ విషయంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద సోమవారం నుంచి ఎవరైతే మన దగ్గరకు వస్తూ ఉన్నారో, మాకు అప్లికేషన్ ఇచ్చున్నారో వారిని మాకు పర్మిషన్ ఇవ్వండి. ఈ సభ సమక్షంలో మీరు పర్మిషన్ మాకు ఇవ్వండి. మీరు కనీసం కట్టకపోతే మేమైనా కట్టుకుంటాం, డబ్బులు మేమైనా కట్టుకుంటాం. పర్మిషన్ ఇవ్వండి. ఆ డాక్టర్ని ఇక్కడ సోమవారం నుంచి పనిచేసే పరిస్థితి తీసుకురండి. నేను ఈ సభ సమక్షంలో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా సోమవారం నుంచి కనీసం రండి, ఇక్కడ డాక్టర్ నేను అవైలబుల్గా పెట్టగలనని అనౌన్స్ చేస్తాను. మీరు ఆ నిర్ణయానికి ఓకే చెప్పగలిగితే నేను ధైర్యంగా నేను అందరికి కూడా అనౌన్స్ చేయగలను. ఇస్తున్నాం, మేము ఇస్తాం. పోనీ మీరు దానికైనా ఒప్పుకోండి.